హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈరోజు వచ్చేసరికి మన కుకింగ్ స్పెషల్ వచ్చేసరికి సెసమీ లడ్డు. ఈవెన్ మీకు తెలుసు కదండి, నువ్వుల లడ్డు, నువ్వుల చిక్కీ, లేకపోతే నువ్వుల పట్టి అని, నువ్వుల చిక్కీ, నువ్వుల పట్టి అని. సో అదనైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవెన్ మ్యాక్సిమం మేము మంత్లీ ఒకసారైనా చేసుకుంటామండి. చాలా మంచిది అండ్ హైజీనిక్ ఫుడ్ కూడా, అండ్ కొంచెం ఇమ్యూనిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇక స్టార్ట్ చేద్దాం. నేనైతే ప్రీహీట్ చేసుకుంటున్నాను కడాయిని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనం ఆ వైట్ బౌల్ తోటి 2 బౌల్స్ ఆఫ్ నువ్వులు తీసుకోవడం జరిగిందండి. మెజర్మెంట్ వచ్చేసరికి మీరు ఏ బౌల్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నారో అదే బౌల్కి ఈక్వల్గా మీరు బెల్లం అనేది తీసుకోండి. మేము కొంచెం షుగర్ తక్కువ తింటాం కాబట్టి నేను వచ్చేసరికి 1.5 బౌల్ బెల్లం అనేది తీసుకోవటం జరిగింది. మీరు ఓకే మంచిగా తింటాను అనుకుంటే మీరు 2 బౌల్స్ ఆఫ్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, సో ఇక్కడైతే నేను కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్రంచీగా రావాలి అంటే కొంచెం రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. రోస్ట్ చేయడం అంటే మరీ మార్చడం కాదండి, మీకు తెలుసు కదా. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ చేయాలి. ఓకే, నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వేగుతాయి. ఎట్ ద సేమ్ టైం మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. సో మనం తిప్పుతూ కొంచెం స్ట్రెచ్ చేసుకుంటూ వేయించుకోండి. నెక్స్ట్ ఫస్ట్ బౌల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బౌల్ కూడా స్టార్ట్ చేశాను. వేపిన దానికి వేపిన వాటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ మీరు నెక్స్ట్ చూడొచ్చు. ఓకే, ఆఫ్టర్ దాట్ వచ్చేసరికి ఈ 2 నువ్వులు వేపుకున్న తర్వాత మనం బెల్లం ఉంది కదండి, బెల్లం వచ్చేసరికి ఇంకొక పక్క గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బెల్లం అనేది మీరు తురుముకోండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మనకి ఏంటంటే కొంచెం బెల్లాన్ని తురుముకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఈవెన్ చిన్న చిన్న ముక్కలుగా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది కరగాలి కదా. ఓకే, ఇక్కడైతే నేను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టాను బెల్లాన్ని. సో నేనైతే 1.5 బౌల్ బెల్లం అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, యాజ్ యువర్ ప్రయారిటీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 బౌల్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది మొత్తం వచ్చేసరికి సిమ్లోనే లో టు హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నా మనకి లేట్ అవుతుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదండి. ఓకే, చిన్నప్పుడైతే మా అమ్మ చాలా బాగా చేసేదండి, నెయ్యి పెట్టి. ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి వచ్చేది కదా, చాలా కమ్మగా ఉండేవి తినేవాళ్ళం. ఇవి చేస్తుంటే నాకు మా అమ్మాయి గుర్తొస్తుంది, ఇట్లా చేసి పెట్టేది కదా. ఇప్పుడు నేను మా పిల్లలకి చేస్తున్నాను. మీకు ఇలాంటి మెమరీస్ ఏదైనా ఉంటే తప్పకుండా మీరు గుర్తు చేసుకోండి. ఓకే, సో ఇక్కడ బెల్లం అయితే కరగటం స్టార్ట్ అయిందండి. సో దాన్ని మధ్యలో తిప్పుతూ ఉండండి, ఎందుకంటే ఒక్కోసారి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి పాకం ఎలా వచ్చిందని తెలుస్తుందండి. మనం 2 చేతుల మధ్యలో పాకం పట్టుకుంటే మనకి తీగలాగా వస్తుందండి లైట్గా. అక్కడ నుంచి మనకి పాకం అనేది స్టార్ట్ అయినట్టు గుర్తు. లేదు మాకు ఇలాంటివన్నీ తెలియదక్క, ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని పాకం కొంచెం చిక్కగా అయిన తర్వాత అందులో వేయండి. వేసి ఆ బెల్లం పాకాన్ని ఊరికే చేత్తో ఇట్లా అనండి. ఏదైనా దీని మీద కొడితే టంగ్ అని సౌండ్ రావాలి. సో అప్పుడు మనకి వచ్చేసిందండి. సో ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది. సో నువ్వులు పాకంలో యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. కంప్లీట్గా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే మధ్యలో ఏదైనా ఉండకట్టినా లేకపోతే ఎక్కడైనా కలవపోయినా కానీ నేను నెయ్యితో గ్రీస్ చేసుకోవడం మర్చిపోయాను. సో అది గ్రీస్ చేసేసాను. సో మనం ఏంటంటే అది స్పూన్కి అంటుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఏంటంటే ఒక నెయ్యిలో ఒక స్పూన్ ముంచేసి దాంతో వేసామనుకో ఈవెన్గా వస్తుంది. సో వీడియోలో ఒకసారి చూడండి. ఒకవేళ మీకు పాకం అనేది గట్టిపడింది అనుకో కొంచెం గ్యాస్ మీద ఉంచండి, కొంచెం లూజ్ అవుతుంది. తర్వాత మీరు ప్లేట్కి అప్లై చేసుకోవచ్చు. స్మాల్ ట్రిక్ అండి. ఓకే, సో ఎప్పుడైతే మనం ప్లేట్లో వేసుకుంటామో అప్పుడే కట్ చేసుకోవాలి, లేకపోతే చాలా గట్టి పడుతుంది. సో మీకు నచ్చిన షేప్లో, మీకు డైమండ్ షేప్ అయితే డైమండ్, లేకపోతే స్క్వేర్ అయితే స్క్వేర్ అలా కట్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా నేను స్క్వేర్ షేప్లో అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద బూస్టప్ ఇస్తుందండి. సో డెఫినెట్లీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మంచి హెల్తీ డిషెస్ అనేది నేను చేస్తాను. డెఫినెట్లీ
చూడండి, ఎట్ ద సేమ్ టైం మీరు చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఇలా వచ్చేసాయండి. నేను హాఫ్ లడ్డు వేసాను, హాఫ్ వచ్చేసరికి చిక్కీలా చేశాను. టేస్ట్ అయితే సూపర్ అండి. ఓకే, చాలా క్రంచీగా ఉన్నాయి. ఓకే, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.